మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సో చాలా కమెంట్స్ వచ్చినాయి జడ్సన్ సార్కి. సో యాక్చువల్గా ఈ కమెంట్స్ కూడా తీసుకోవాలి, బట్ స్పెషల్గా అంటే ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు కాబట్టి చాలా తొందరగా వెళ్తున్నారు, ఎందుకంటే ఆయన 10-10:30 కల్లా నల్గొండ రీచ్ అవ్వాలా. సో అందుకే వెళ్ళిపోతున్నారు. లేకపోతే ఈ కమెంట్స్తో కూడా మనం మీ అభిప్రాయాలు కూడా తెలిసి ఒక చిట్ చాట్ కార్యక్రమం కూడా పెట్టచ్చు. ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి ఫోన్ కాలింగ్ ఏమైనా తీసుకుందాము జడ్సన్ అన్నతోటి, ఒక స్పెషల్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అయితే చేద్దాము. సో నెంబర్ ఆఫ్ కమెంట్స్ వచ్చినాయి. ప్లీజ్ సపోర్ట్ బక్కా జడ్సన్ గారు, ఈజ్ ఎ ట్రూ ఫైటర్. సో చాలా కమెంట్స్. అండ్ జడ్సన్ అన్న ట్రూ లీడర్, వి సపోర్ట్ జడ్సన్ అన్న. ఎస్, గ్రేట్ జడ్సన్. ఒక జాతిని ఇంత ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీని ఆనవాలు లేకుండా చేద్దాం. ఎస్, గుడ్ డే, లవ్ వాచింగ్ యువర్ ఛానల్, వెరీ ఇంట్రెస్టింగ్ ఛానల్, సూపర్ కంటెంట్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, స్విఫ్ట్ న్యూస్, లవ్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా, సపోర్ట్ బక్కా జడ్సన్ యాజ్ ఎమ్మెల్సీ. గుడ్ మ్యాన్ బక్కా జడ్సన్ గారు, గ్రేట్. జడ్సన్ భయ్యా, చాలా బాధాకరం, మీరు చెప్తుంటే గుండెల్లో బాధ కలుగుతోంది. మీ నాయకులు ప్రజలకు చాలా అవసరం. ఎస్, ప్లీజ్ సపోర్ట్ జడ్సన్, లైక్ చేయండి వీడియోని. హీ ఈజ్ అ రియలీ గ్రేట్ పర్సన్, విష్ హిమ్ ఫర్ సక్సెస్. అయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పరెంట్, హానెస్ట్ జర్నలిస్ట్ శ్రావ్య గారు, ఎస్ థ్యాంక్ యూ అండి. శ్రీరామ్ రాజు, కృష్ణారావు ఏం తప్పు చేశాడు కాంగ్రెస్కి క్వశ్చన్ చేయడమా అంటే, ఎస్ ఆబ్వియస్లీ క్వశ్చన్ చేయడమే ఆయన చేసిన తప్పై ఉండొచ్చు మేబీ. రాహుల్ ఖాన్, సోనియా మాన్యో అల్లుడు రాబర్ట్ వాడ్రా అంట. ఎస్, బక్కా జడ్సన్ ఎమ్మెల్యేగా గెలవాలి, ప్లీజ్ సపోర్ట్ బక్కా జడ్సన్. ఎస్, సో చాలా కమెంట్స్, జడ్సన్ భయ్యా చాలా బాధాకరం. సో చాలా కమెంట్స్ మనకి జడ్సన్కి పాజిటివ్గా వస్తూ ఉన్నాయి. సో కుమార్ అజయ్, గ్రేట్ జడ్సన్ అన్న. గుడ్ మార్నింగ్ శ్రావ్య, హ్యావ్ ఎ నైస్ డే, సత్యవర్ధన్ రెడ్డి. సో తప్పకుండా జడ్సన్, ఈ కమెంట్స్ వర్షం మాత్రమే కాదు, ఓట్ల వర్షం కూడా జడ్సన్ అన్నకి కురవాలి. సో ఈ సందర్భంగా మనం పోల్ మేనేజ్మెంట్ పెట్టుకుందాం, పోలింగ్ పెట్టుకుందాము. సో దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలుపు ఎవరిది? ఆప్షన్ ఏ బక్కా జడ్సన్ గారు, బక్కా జడ్సన్. ఆప్షన్ బి తీన్మార్ మల్లన్న. ఆప్షన్ సి అశోక్. ఆప్షన్ డి ఇతరులు. సో దయచేసి పోల్ చేయండి, మీ ఓట్లు ఎవరి వైపు. తీన్మార్ మల్లన్న అని పెట్టి బ్రాకెట్స్లో కాంగ్రెస్ అని పెట్టండి. బక్కా జడ్సన్ ఇండిపెండెంట్, అశోక్ కూడా ఇండిపెండెంట్. అయితే ఇక్కడ చాలా మంది చెప్తుంది ఏంటంటే, ఈ అశోక్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీయే చెప్పింది లైక్ నామినేషన్ వేయమని, ఎందుకంటే ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తే సమ్ డిఫరెంట్గా ఓట్లు చీల్చే ప్రయత్నం చేసి ఇక్కడ మల్లన్నని గెలిపించే ప్రయత్నం అశోక్ కూడా చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలీదు. బట్ అశోక్ అనే వ్యక్తి బల్మూరి వెంకట్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. బట్ ఆయన కూడా కొద్దో గొప్ప ఫైట్ చేసిండు నిరుద్యోగుల తరపున. కానీ కొంచెం బీఆర్ఎస్ వాళ్ళతో కూడా గత ఎన్నికల్లో ఇండైరెక్ట్ గా చేతులు కలిపినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఆ ఫొటోస్ కూడా బయటపడ్డాయి. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడ్డాయి, మొన్నంతా కూడా ట్రోల్ చేసిరు. కాబట్టి సో మనం చూద్దాం ఎవరైతే నీతి వైపు, నిజాయితీ వైపు అడుగులేసిండ్రో. ఇక్కడ నేను జడ్సన్ గురించి నేను ఇంత చెప్పక్కర్లేదు, ప్రతిసారి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక వ్యవస్థతో కొట్లాడిండు, వ్యక్తులతో కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఏమైనా కేసీఆర్ మీద, కవిత మీద, కేటీఆర్ మీద కక్ష ఉందా జడ్సన్ అన్న మీకు అంటే ఏం లేదు. ఆయన వ్యవస్థ అంటే వాళ్ళు మేనేజ్మెంట్ మీద వాళ్ళు కొట్లాడిండ్రు. సో కాళేశ్వరం మీద కొట్లాడిండ్రు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కమిటీలు వేస్తాం అదేస్తాం అంటుంది. అసలు కాళేశ్వరంలో ఈ అవినీతి జరుగుతుందని మొట్టమొదటిసారి చెప్పిందే బక్కా జడ్సన్. ఈ కోట్లలో కేసు వేసిందే జడ్సన్. అండ్ అదే రకంగా కేవలం అది మాత్రమే కాదు, ఎన్నో జీవోల గురించి, చీకటి జీవోల గురించి, 59 జీవో గురించి, ప్రతి ఒక్క దాని మీద, ఆఖరికి సెక్రటేరియట్ ఓపెన్ అయిన తర్వాత సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఏదైతే 300 కోట్ల స్కామ్ జయేష్ రంజన్ కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఉందో, పాత కంప్యూటర్లను కొత్త కంప్యూటర్లుగా చిత్రీకరించి కొన్నామని చెప్పి ఎక్స్ట్రా బిల్స్ వేసుకొని ప్రతి ఒక్క స్కామ్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. కొన్ని వందల కేసులు వేయడం జరిగింది. సో ఈ ఒక్క రోజు మనం కోర్టు చుట్టూ తిరగాలంటేనే, ఒక కేసు పెట్టుకోవాలంటేనే అబ్బా కోర్టుకి వెళ్ళాలా, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అని ఒక రకమైన ఇరిటేషన్లో ఉంటాం. అట్లాంటిది ఇన్ని కేసులు వేస్తూ, ఇన్ని పిల్స్ వేస్తూ, మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇస్తూ, ఉల్టా మొత్తం కూడా ఇదే జీవితం గడుపుతూ ఉండాలి, ఎన్నో ఆర్టీఐ యాక్ట్లు వేస్తూ వాటి గురించి తిరుగుతూ
సో ఇవన్నీ చేసిందంటే ఆబ్వియస్లీ హీఈస్ అ గ్రేట్ పర్సన్ అని మనం చెప్పుకోవచ్చు. సో దయచేసి నేను మళ్ళా చెప్తున్నా, నేను డైరెక్ట్గానే చెప్తున్నా, బహిరంగంగానే చెప్తున్నా, నిజంగా నీతి వైపు నిజాయితీ వైపు మీకు అడుగులు వేయాలని ఉంటే జడ్సన్కి ఓట్లేసి గెలిపించండి. ఆయన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు కూడా పంచాడు. సో ఆయన జరిగేటువంటి ఫైట్ ఏదైతే ఉందో, ఆయన ఇచ్చేటువంటి ఫైట్ ఏదైతే ఉందో అదే డబ్బులు అనుకోండి. ఆయన కష్టపడే తత్వమే అన్నీ అనుకొని మీరు ఆయనకి ఓట్లేసి గెలిపించండి. మీకు నచ్చితేనే గెలిపించండి. ఆయన వైపు న్యాయం ఉందనుకుంటేనే మీరు గెలిపించండి. నిజమైన పర్సన్ అనుకుంటేనే మీరు గెలిపించండి అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ